గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. లీడర్స్, మనం ఏ పని చేసినా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంటు. అంటే అది హెల్త్ విషయంలో కావచ్చు, లేదంటే మన బిజినెస్‌లో సక్సెస్ విషయంలో కావచ్చు, మీ పర్సనల్ లైఫ్‌లో సక్సెస్ విషయం కావచ్చు, మీ పర్సనల్ సక్సెస్ గూడా కావచ్చు. ఏ విషయమైనా నమ్మకం, పూర్తి విశ్వాసంతో మనం పని చేస్తే ఖచ్చితంగా మనకు అక్కడి నుంచి రిజల్ట్ పొందుతాము. మనం అనుకున్న రిజల్ట్‌ని తీసుకుంటాము. ఆవగింజంత అనుమానం ఉన్నా మనం అనుకున్నది సాధించలేమని స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్పడము, అతని కొటేషన్స్ చూడడం మనం చేస్తూ ఉంటాం. అందరికీ మీకు విశ్వాసంతో చేస్తున్నారా? మీరు వాడుతున్నారా? పని చేస్తున్నారా? అంటే, నేను విశ్వాసం ఉంది. విశ్వాసంతోనే పని చేస్తున్నాను. విశ్వాసంతోనే ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాను. ఈ ప్రొడక్ట్‌లంటే నాకు పూర్తి విశ్వాసం ఉందని మాటకి చెప్తాం గానీ, లోపట ఎక్కడో చిన్న ఆవగింజంత అనుమానం ఉండిపోవడం వల్ల అక్కడ ప్రొడక్ట్ రిజల్ట్ రాకపోవడం, మనం అనుకున్న ఈ బిజినెస్‌లో సక్సెస్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వకపోవడము, స్టార్ డైరెక్టర్ అయ్యే కార్ ఫండ్‌ని అచీవ్ చేయకపోవడం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఆవగింజంత అనుమానం గూడా ఉండకూడదు. చూడండి, ఈ అనుమానం అనేది ఏం చేస్తది, చిన్న కథ నుంచి మనందరం అర్థం చేసుకుందాము. ఒకసారి ఒక ఊరుంటుంది. ఆ ఊరిలో అందరూ ఉంటారు. అందులో ఒక ఆవిడ మాత్రం ఎప్పుడూ విపరీతంగా ఏడుస్తూ ఉంటది, బాధపడుతుంటది, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటది. ఆవిడని రోజూ వచ్చి చూస్తూ ఉంటారు. కానీ ఆవిడ బాధేంటి అంటే, ఆవిడకి పొట్టలో నొప్పొచ్చేస్తుంటది. కడుపులో నొప్పొచ్చేస్తుంటది. అది ఎప్పటికీ తగ్గదు. ఇండియాలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో అందరు డాక్టర్‌ని సంప్రదిస్తది. అందరూ టెస్టులు చేస్తారు, స్కానింగ్‌లు చేస్తారు. అమ్మ నీకేమి లేదని చెప్పి పంపిస్తారు. లేదంటే కొన్ని మందులిచ్చి పంపిస్తారు. కానీ ఆ మందులు వాడుతుంది, ఏమీ లేదని చెప్పినా ఈవిడ నొప్పి మాత్రం తగ్గదు మాట. విపరీతమైన బాధొచ్చేస్తూ ఉంటది. ఆ బాధను తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇది ఆ పక్కనున్న వాళ్ళలోని ఒకళ్ళు ఆయన వచ్చి, "అమ్మ మీ బాధని నేను చూసి అర్థం చేసుకున్నాను. కానీ ఇండియాలో మీరందరిని డాక్టర్‌ని చూపించేసారు కాబట్టి, అమెరికాలో నాకు ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నారు. అతను ఎలాంటి వ్యాధినైనా టక్కుమని పసిగట్టేస్తారు ఆ ప్రాబ్లమ్‌ని. దానికి ట్రీట్మెంట్ అతను చాలా బాగా ఇస్తారమ్మా. చాలా ఫేమస్ డాక్టరు. మీరు ఖచ్చితంగా అతన్నెళ్లి సంప్రదించండి. అతని దగ్గరికి వెళ్ళండి" అంటే, ఇంకా ఈవిడ గారు ఇక్కడి నుంచి అన్నీ పట్టుకొని ముఠాముళ్ళు పట్టుకొని అమెరికా వెళ్తుంది. అమెరికా వెళ్లి అపాయింట్‌మెంట్ తీసుకుంటుంది. ఆ డాక్టర్‌ని సంప్రదిస్తుంది. డాక్టర్ గారు ఆ పాత రిపోర్ట్‌లు అవన్నీ చూస్తారు. చూసి ఈవిడనంతా స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత ఈవిడకున్న ఇబ్బంది ఏంటి? అతను గూడా కొన్ని స్కానింగ్‌లు, టెస్ట్‌లు చేస్తారు. చేసిన తర్వాత ఈవిడకున్న ఇబ్బంది ఏంటి అని డాక్టర్ గారికి అర్థమవుతుంది. "అమ్మ మీరు ఈరోజు ఎళ్ళండి. ఈ రిపోర్ట్‌లు అవన్నీ చూసిన తర్వాత మీకు చెప్తాను" అని చెప్పి ఆ మరుసటి రోజు రిపోర్ట్‌లు అవి చూసి చెప్పారు. "అమ్మ మీ రిపోర్ట్ అంతా చూసాను. ఏం లేదు మీకు పొట్టలో సంథింగ్ ఏదో ఇబ్బందుంది. ఏదో కదులుతుంది, ఉంది. దాన్ని నేను చిన్న ఆపరేషన్ చేసి తీసేస్తాను. మీకు ఈ ప్రాబ్లమ్ క్యూర్ అయిపోతదంటే, హమ్మయ్య! డాక్టర్ గారు నిజంగా మా ఇండియాలో ఉన్న డాక్టర్స్ ఎవరు పనికిమాలినోళ్ళు. ఆళ్ళెంత డబ్బు తీసుకున్నారు గానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మీరు నిజంగా చాలా గొప్ప డాక్టర్ మీరు. అతను చెప్పినట్టుగా మీరు పసిగట్టారు. నాకు వెంటనే ఆపరేషన్ చేసేసేయండి సార్" అంటే, "మీరన్నీ సర్దుకొని అది వచ్చేయండమ్మా. ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి. ఒక వారం, 10 రోజులు ఉండాలి" అని చెప్తారు. "లేదు లేదు డాక్టర్ గారు నేను అన్నీ సర్దుకొని వచ్చాను. రెడీగా ఉన్నాను. నాకు ఆపరేషన్ చేసేయండి" అని. సరే అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే, "రా అమ్మా" అని చెప్పేసి ఒక మత్తు డాక్టర్‌ని పిలిచి ఒక ఇంజెక్షన్ ఇచ్చి, ఆవిడ మత్తులోకెళ్ళిపోయి పడుకొని పోయిన తర్వాత ఈవిడకి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆవిడకి ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ ఈవిడ మానసిక స్థితి, ఇండియాలో ఉన్న డాక్టర్స్‌నన్ని ఆవిడ చెప్పే పద్ధతులన్నీ అర్థం చేసుకొని, ఈవిడ మైండ్‌లో లోపట ఏదో ఉందని ఒక చిన్న ఆవగింజంత అనుమానం ఉంది. అందుకే ఈవిడకి నొప్పి తగ్గట్లేదని ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఆవిడనేం చేశారంటే, సరే అని చెప్పేసి విషయం ఆవిడకి చెప్పకుండా ఆ డాక్టర్ ఏం చేశారంటే పొట్ట కోసినట్టు కోసేసి, కుట్లేసేసి, ఒక చిన్న పాము పిల్లని తీసుకొచ్చేసి, వేరే వాళ్ళకి చెప్పి పాములు పట్టేవాడి దగ్గరికెళ్ళి ఒక చిన్న పాము పిల్ల తీసుకొచ్చి, ఒక జాడీలో పెట్టేస్తారు. ఈవిడకి తెలివొస్తుంది. అప్పుడు "అమ్మా చూడమ్మా నీ పొట్టలో ఇన్నాళ్ళు నీకు ఇబ్బంది పెట్టింది ఈ పిల్లే, ఈ పాము పిల్లే. అందువల్ల నీకు సమస్య వచ్చేసింది. ఇప్పుడు దాన్ని తీసేసాను కాబట్టి నీకు పూర్తిగా ఏ నొప్పి, ఏ బాధ ఏమీ ఉండదు. నువ్వు హ్యాపీగా, ఎనర్జీగా ఎంతో ఆరోగ్యంగా ఉంటావు. నీకసలు సమస్య ఉండదమ్మా" అంటే, హమ్మయ్య! డాక్టర్ గారు మీరు నిజంగా ఎంత పని చేశారు. నాకు ఎంత మేలు చేశారు. నిజంగా డాక్టర్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు అసలు నొప్పే లేదండి. నాకు చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా మీకెంత ధనం ఇచ్చినా నేను ఆ రుణం తీర్చుకోలేను అని అతనికి ఇచ్చేసిన ఫీజు అది ఇచ్చేసి, అతను ఉన్నన్నాళ్ళు రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోమన్నా 2 రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి ఇండియాకి ప్రయాణమై వచ్చేస్తుంది. ఇండియాలోని వచ్చేసిన తర్వాత అప్పుడు అందరితో చాలా ఖుషీగా, సరదాగా మాట్లాడుతుంది. అందరూ అనుకుంటారు ఇంతకుముందు రాత్రుళ్ళైతే పెద్ద పెద్ద ఏడుపులు, అరుపులు అరిచేది మనందరికీ నిద్ర ఉండేది కాదు. ఇప్పుడు ఈవిడ అసలు అరట్లేదు, గోల చేయట్లేదు, బానే ఉంది అని చెప్పేసి విషయం ఏంటో తెలుసుకుందామని అక్కడున్న అమ్మలక్కలందరూ కలిసి ఎళ్తారక్కడికి. ఆ అమ్మలక్కలతో పాటు ఒక చిన్న బాబు గూడా ఎవరి ఇంట్లోనో ఉన్న ఒక చిన్న బాబుతో కూడా అందరూ ఎళ్తారు. ఒక పాపతోను, బాబుతోను ఎళ్తారమాట.
ఆవిడతో అన్నీ మాట్లాడతారు. "అమ్మా ఏంటమ్మా ఇంతకుముందు మీరు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏ అరుపులు లేవు, గోల లేదు. మీరు అమెరికా ఎళ్లి వచ్చారట, ట్రీట్మెంట్ చేసుకొని వచ్చారట. పోన్లే అమ్మ మీ బాధ తగ్గింది. మాకెంతో ఆనందంగా ఉంది. లేదంటే మీరు పాపం నిద్రపోయేవారు కాదు. మాకు నిద్ర పట్టేది కాదు. మీరలా బాధపడుతుంటే మేము చూస్తూ బాధపడుతుండేవాళ్ళం. ఏం చేయలేకపోండేవాళ్ళం. పోనీ చాలా మంచి పని చేశారమ్మా" అంటే ఏం చెప్తానండి అని ఏం చెప్పాలి? నేనక్కడ డాక్టర్ గారిని కలిసాను. ఆ డాక్టర్ గారికి నేను చెప్పిన తర్వాత అతను పసిగట్టారు. చాలా పెద్ద డాక్టరు, చాలా మంచి డాక్టరు. ఇగో మన సార్ చెప్పినట్టు ఎళ్ళాము. సో, ఇప్పుడు అతనంతా నాకు ట్రీట్మెంట్ చెప్పి పసిగట్టారు. ఇప్పుడు నా పొట్టలో ఇదుందని. అందుకే నాకు చిన్న పాము పిల్లుందని చెప్పేసి చెప్పారు. నేనప్పుడు డాక్టర్ గారికి అడిగాను. "ఈ పాము పిల్లని తీసేశారు కదా! మా వోళ్ళందరికీ చూపిస్తాను. దీన్ని నాతో పాటు తీసుకెళ్ళిపోవచ్చా?" అంటే అప్పుడు డాక్టర్ గారన్నారు, "ఈ పాము పిల్ల నీ పొట్టలో ఉన్న పాము కాబట్టి అది నీ పామేనమ్మా. నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు" అన్నారు. అందుకే నేను దాన్ని తీసుకొచ్చానని ఆ జాడీ తీసుకొచ్చి ఆ పాము పిల్లని చూపించి ఇగోండి ఇది నన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టింది. ఈరోజు నాకెంత ఫ్రీగుందో, హ్యాపీగుంది. నేను ప్రశాంతంగా పడుకున్నాను. ఎంతో ఆనందంగా ఉంటున్నాను. ఇప్పుడు నాకు పొట్టలో నొప్పి లేదు అని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడి ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటాదనమాట. ఈ లోపున అక్కడొక ఆళ్ళతో పాటు వచ్చిన ఒక చిన్న పాప ఏమంటుంది, "ఆంటీ, ఆంటీ ఈ పాము పిల్లయితే వచ్చేసింది గానీ, ఈ పాము నీ పొట్టలో ఇన్ని రోజులు ఉండడం వల్ల ఏమైనా పిల్లలు పెట్టిందేమో" అని ఒక డౌట్ వదులుతుంది. వెంటనే మరుసటి రోజు నుంచి పొట్ట నొప్పి స్టార్ట్ అయిపోతుంది. సో, ఇలాగన్నట్టు మనకి అనుమానం అన్నది లోపట ఎక్కడో ఉండిపోతుందండి. లేదు అనుకుంటాము. దానివల్లే మన హెల్త్ విషయంలో కావచ్చు, లేదంటే మన సక్సెస్ విషయంలో కావచ్చు, ఆ అనుమానం వల్లే మనం సక్సెస్ కాలేకపోతున్నాము. దానికి కొంతకాలం మనం ప్రాక్టీస్ చేయాలి, పని చేయాలి. ఎందుకంటే మన మైండ్ ఈస్ ద వెరీ పవర్‌ఫుల్. దానికి మంచి తెలీదు, చెడు తెలీదు. మనం ఏదైతే రెగ్యులర్‌గా, రిపీటెడ్‌గా ఒక చిన్న తలనొప్పుంది, 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 తలనొప్పుంది అంటే ఆ తలనొప్పి ఎక్కువైపోతది. లేదంటే కొంచెం ఫీవర్‌లాగా అనిపించింది. అబ్బా! ఈరోజు ఫీవర్‌లాగా వచ్చినట్టుంది, ఫీవర్ ఉన్నట్టుంది అని దుప్పటేసుకొని, తలగాడేసుకొని, దుప్పటి కప్పుకొని పడుకున్నాననుకోండి, డెఫినెట్‌లీగా నాకు ఆ జ్వరం అనేది పెరిగిపోతుంది. నాకు జ్వరం ఉన్నా ఈరోజు అక్కడ మీటింగుంది, ఇక్కడ మీటింగుంది, ఆళ్ళకి మాటిచ్చాను, ఈళ్ళకి మాటిచ్చాను. నేను ఆ మీటింగ్‌లకి ఎళ్ళవలసిందే అని జ్వరంలాగా అనిపించినా నేను దాన్ని పట్టించుకోకుండా నేనెళ్ళి మీటింగ్‌లకి అది చేశాననుకో, చాలా ఎనర్జీగా, హ్యాపీగా ఉంటుంది. నాకు జ్వరమే రాదండి. ఆ జ్వరం ఎటు పోయిందో. అదే జ్వరం ఉందని నేను పడుకొని పోతే ఎక్కువైపోద్ది. దట్ ఈస్ ద మైండ్ పవర్‌ని అర్థం చేసుకోండి. మన మైండ్‌ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం మాట ఇది. సో, మీ అందరూ అర్థం చేసుకొని మీ మైండ్‌ని స్ట్రాంగ్ చేసుకుంటూ, ఈ మీ హెల్త్ విషయంలో కావచ్చు, మీ యొక్క సక్సెస్ విషయంలో కావచ్చు, మీకు మీరే సెట్ చేసుకొని మీ మైండ్‌ని గెలవాలని, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ టైగర్ వెంకటేష్.